మీన్ కానీ వాళ్ళని అడగటం లేదు, కానీ ఎవరిని అడుగుతున్నారు ఈరోజు? కుమార్తెలను అడుగుతున్నారు. కుమార్తెలారా, మీ మీద గొప్ప బాధ్యత ఉంది, గొప్ప భారం దేవుడు ఆయన పెట్టి ఉంటున్నాడు. అది మొదటి సంగతి. రెండవ సంగతి ఏంటి? ఎవరి గురించి ఆడవాలంట? మీ పిల్లల గురించి ఆడవండి. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ గాడ్. మన పిల్లలు గురించి ఆడవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. రెండవదిగా మీ పిల్లల నిమిత్తం ఆడవండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మీన్ పిల్లల నిమిత్తం గిన ఈరోజు మనం ఏడ్చినట్లయితే గిన హల్లెలూయా, రేపు మనం సంతోషించబోతూ ఉంటున్నాము. ఈ రోజుకైనా మనం వాళ్ళని గిన పట్టించుకోకపోయినట్లయితే చూడండి, పిల్లలు అందరికి అంటారు. మీన్ సృష్టిలో దేవుడు పెట్టిన క్రమం ఏంటడిగినా ఉన్నది ప్రతిదీ కూడా అభివృద్ధి పొందాలి, ఫలించాలి, వర్ధిల్లాలి. మీన్ చెట్టులు పెట్టాడు, పుట్టలు పెట్టాడు, పక్షులకు పెట్టాడు, చేపలకు పెట్టాడు. మీన్ మనిషికి కూడా పెట్టాడు. అందరూ ఫలించాలి. కానీ వాటి దగ్గర ఏదైతే బాధ్యత పెట్టలేదో ఈరోజు మనిషి దగ్గర ఆయన బాధ్యత పెట్టి ఉంటున్నాడు. చేప అనలేదు నీ కుమారుల గురించి ఏడు అని, చెట్లతో అనలేదు మీ బిడ్డల నిమిత్తం ఏడవండి అని చెప్పేసి, పక్షులతో అనలేదు. కానీ ఈరోజు యెరూషలేము కుమార్తెలతో ఏమంటున్నాడు అంటే కినా, మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మీన్ నేను మొన్న సెలవులకి వెళ్ళినప్పుడు రాజమండ్రి జైలు విజిట్ చేసేదానికి కృప దొరికింది. మీన్ అందరూ కూడా 20 నుంచి 30 వయసులో మధ్యలో ఉన్నటువంటి వయస్కులు అయింది ఉంటున్నారు. దాదాపు 2300 మంది ఆ యొక్క సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. వాళ్ళందరినీ చూసి చాలా బాధ వేసింది. మీన్ 2-3తో మాట్లాడటం జరిగింది. ఎందుకు వచ్చామబ్బా, ఏం జరిగింది? మీన్ అంటే క్షణికావేశం. మీన్ క్షణికావేశం అండి. ఏంటి క్షణికావేశము అంటే, ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే స్నేహితులు కూర్చొని మాట్లాడుతూ ఉంటున్నారంట. ఏదో ఒక మాట మీద కోపం వచ్చేసింది, రాయి తీసుకొని తల కొట్టాడు. ఆ మనిషి అక్కడికి చనిపోయాడు. ఏంటంటే నా కోపాన్ని నేను ఆపుకోలేకపోయాను. ఈరోజు నేను యావజ్జీవ కార్యశిక్షలో నేను అనుభవిస్తుంటున్నాను. 2-3తో నేను మాట్లాడాను. మీన్ క్షణికావేశం అండి పాస్టర్ గారు, క్షణికావేశం. మీన్ మనం గిన ఈరోజు మన పిల్లల నిమిత్తం ప్రార్థన చేసినట్లయితే గిన హల్లెలూయా, నన్ను చెప్పనివ్వండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు రేపు మన పిల్లలను రక్షించబోతూ ఉంటున్నాడు. పిల్లలు ఎందుకు ఇచ్చాడు నీకు? మీన్ వాళ్ళని చూసి మురిచిపోమని కాదు, వాళ్ళని చూసి ఏదో పెద్ద పెద్ద చదువులు చదివించమని కాదు. అవన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ మొట్టమొదట వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి రక్షణ కొరకు, వారి యొక్క బాగోగుల కొరకు ప్రైజ్ గాడ్ ప్రార్థన మాత్రమే కాదు, కానీ కన్నీరు కార్చాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మన పిల్లల నిమిత్తము ప్రార్థన చేయలేదో, రేపు దేవుని బిడ్డరా వాళ్ళు తప్పిపోయినప్పుడు, వాళ్ళ నరకానికి వెళ్తున్నప్పుడు వాళ్ళని దేవుడు అడగడు, కానీ తల్లిదండ్రిగా మనల్ని ఆయన అడగబోతుంటున్నాడు. నీ పిల్లలు ఎక్కడున్నారు? మీన్ ప్రైజ్ గాడ్. ఆదాంతో దేవుడు ఏమన్నాడు తెలిసినా? ఆదామా, మొట్టమొదటి నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. మీన్ రెండవ ప్రశ్న బైబిల్లో ఏదో తెలిసినా? నీ తమ్ముడు ఎక్కడా? హల్లెలూయా. మొట్టమొదట నువ్వెక్కడున్నావు, రెండవది నీ తమ్ముడు ఎక్కడున్నాడు. హల్లెలూయా. అట్లాగే రేపు అడగబోతున్నాడు, కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమారులారా, మీరు ఎక్కడున్నారు? తర్వాత అడగబోతున్నాడు, నేను ఇచ్చిన కుమారులు ఎక్కడున్నారు? ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువుల వారు చెప్పాలనుకున్నట్లయితే, ప్రార్థన చేయమని అడిగితే గిన ఎన్నెన్నో చెప్పాల్సి ఉన్నది. ఆమేన్. కానీ ఈరోజు అన్నీ కూడా మాట్లాడకుండా, అన్నీ కూడా అడగకుండా ఏమంటున్నాడు? మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆమేన్. మన పిల్లల నిమిత్తం ఎప్పుడైతే మనం ఏడుస్తుంటున్నామో, నన్ను చెప్పనివ్వండి, వారిని రక్షించుకునే వారిగా మనం ఉండబోతూ ఉంటున్నాము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈరోజు వాళ్ళు డిగ్రీలు చదవాలి, మంచి పరిస్థితికి రావాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలని, అది కావాలని, ఇది కావాలని చెప్పేసి మనం కోరుకుంటాం. మంచిదే, ప్రైజ్ గాడ్. వీటన్నిటికంటే పైపెచ్చు వారికి రక్షణ ఉందా లేదా అని చెప్పేసి మనం కోరుకోవాలి. హల్లెలూయా. ఈరోజు పిల్లలు మాట వినటం లేదు. చాలామంది తల్లిదండ్రుల యొక్క గోడు ఇదే, నా మాట వినటం లేదయ్యా, నన్ను లెక్క చేయటం లేదయ్యా, నన్ను పిలవటం లేదయ్యా, నాకు ఫోన్ చేయరయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. కారణం ఏంటి? ప్రైజ్ గాడ్. నన్ను చెప్పనివ్వండి, నిజంగా మన పిల్లలకి మనం ప్రేమించినట్లయితే గిన ఆమేన్, ప్రైజ్ గాడ్, భోజనం పెట్టేదానికంటే కూడా, వారికి డబ్బులు ఇచ్చేదానికంటే కూడా, వారికి సెల్ ఫోన్ కొని ఇచ్చేదానికంటే కూడా మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేయాలి వారి కొరకు. హల్లెలూయా.
ప్రైజ్ గాడ్, నువ్వు సెల్ ఫోన్ ఇవ్వకపోతే 4 రోజులు ఏడ్చి గమ్మునుంటారేమో, భోజనం సరిగా పెట్టకపోతే 4 రోజులు ఏడ్చి గమ్మునుంటారేమో, కానీ వారి కొరకు నేను ప్రార్థన చేసినట్లయితే గిన హల్లెలూయా, నీ అవసర కాలంలో నేను ఎత్తుకొని తిరిగేవారు అయింటున్న వాళ్ళు. ఆమేన్. అందుకని ఈరోజు ప్రభు ఏమంటున్నాడు తెలిసిన, మీ నిమిత్తం మీరు ఏడవండి, మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు ఏడుస్తున్న తల్లిదండ్రులారా, ప్రైజ్ గాడ్, ఇప్పుడైనా మనం మొదలు పెడదాం మన పిల్లల గురించి ప్రార్థించేదానికి. హల్లెలూయా. ఇప్పుడైనా మన పిల్లల గురించి మనం ఏడ్చేదానికి మనం మొదలు పెడదాము. ఆమేన్. రేపు అవసర కాలంలో దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఆయన కార్యములను చేయబోతుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు గిన మనం ఏడవకపోయినట్లయితే గిన ఎందుకు చెప్తున్నాడంటే గిన, యేసు ప్రభువు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు గిన, రాబోయే రోజులలో యెరూషలేము ఏం జరగబోతుందో ఆయన చూస్తుంటున్నాడు. ఆమేన్. ఏమంటాడు ఈయన, భవిష్యత్తులో ఏమైతే యెరూషలేములో జరగబోతుంటుందో, యెరూషలేము యొక్క వీధులలో ఏమైతే జరగబోతుంటుందో దాన్ని చూసి మీ నిమిత్తం మీరు ఏడవండి, అది ఓకే, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎందుకంటే రేపు ఈ మీదికి ఈ యొక్క దేశం మీదకి, ఈ పట్టణం మీదకి అన్యులు దాడి చేసినప్పుడు, అన్యులు దండెత్తినప్పుడు మీరు ఉండకపోవచ్చునేమో, కానీ మీ పిల్లలు పెద్దవారై ఉండబోతున్నారు, వారి మీదకి ఉగ్రత రాబోతుంటుంది, కనుక మీరు వారి గురించి ఏడవండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 37వ వచనం మనం చదువుకున్నట్లయితే కదా చూడండి, దేవునికి వాక్యం ఏమంటుంది. హల్లెలూయా. దేవునికి త్వరగా చంపచ్చు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇక్కడ యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు తెలిసిన, ఆమేన్, యెరూషలేము యెరూషలేమా యెరూషలేమా, ఆమేన్, ప్రైజ్ గాడ్, ఎన్నోసార్లు మిమ్మల్ని ఆదరించాలి, నా రెక్కల కిందకి తీసుకోవాలనుకున్నాను, కానీ మీరు వెళ్ళకపోయారు, మీ ఇల్లు మీకు విడవబడింది. అంటే దాని అర్థం ఏంటి? కంచెని తీసివేశాను నేను, నా కాపుదలను తీసివేశాను, రేపు శత్రువు రాబోతుంటున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎంతో దూరం కాలేదు కానీ యేసు ప్రభు ఈ మాట మాట్లాడిన తర్వాత 70 సంవత్సరాలకే బ్రూటస్ అనే రోమా చక్రవర్తి వచ్చేసి ఆమేన్ యెరూషలేమును సర్వనాశనం చేసేసాడు. ఆమేన్. ఆ నాశనము ఈ రోజు వరకు కూడా కోలుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆమేన్. 70 సంవత్సరాల తర్వాత యెరూషలేము యొక్క వీధులలో ఏం జరగబోతుంటుందో యేసయ్య ఆయన ఆత్మీయమైన కన్నులతోటి ముందుగానే చూశాడు. అందుకని ఈరోజు అంటున్నాడు, మీ కుమారుల నిమిత్తం మీరు ఏడవండి, మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకా ఎందుకు అంటున్నాడో తెలుసునా? ఆమేన్. ఎందుకు వాళ్ళ పిల్లల నిమిత్తం ఏడవంటున్నాడు? ఈ బుద్ధి లేనటువంటి తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసునా? ఆమేన్. ప్రైజ్ గాడ్. అదే మత్తయి రాసిన సువార్తలు కానీ మనం చదువుకున్నట్లయితే 27వ అధ్యాయము 25వ వచనం చూడండి, దేవునికి వాక్యం ఏముంటుంది. ఆమేన్. యేసు ప్రభువుల వారు పిలాతు ముందు నిలబడుకొని ఉంటున్నారు. ఆయనను అన్యాయంగా తీర్పు తీర్చబోతుంటున్నారు. తీర్చారు. ప్రైజ్ గాడ్. ఇదిగో నీ యొక్క రాజు నేను ఏం చేసేని, ఈయనను ఏం చేయాలి అని చెప్పేసి పిలాతు అడుగుతుంటున్నప్పుడు అక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఏమంటున్నారో తెలిసిన, అందుకు ఒక్కొక్కరు చదవండి. అందరూ ప్రజలందరూ ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈరోజు వీధులలో వెళ్తూ మీ పిల్లల నిమిత్తం ప్రార్థించమని చెప్పేసి అన్నాడు తెలిసిన? ఆమేన్. వీళ్ళు ఆ పిలాతు దగ్గర ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, వాడిని చంపేసేయండి, సిలువేయండి, కొట్టండి, దుర్మార్గంగా చంపేసేయండి. ఆమేన్. పైపెచ్చు వాళ్ళు ఆ పాపం చేసింది కాకుండా ఏమంటున్నారు తెలిసిన? వీడి యొక్క రక్తము దోషము మా మీదను. అందుకని అంటున్నాడు, రేపు దోషం రాబోతుంటుంది మీ పిల్లల మీదకి. ఎవడో చెప్పలా, మీరే కోరుకున్నారు. తల్లిదండ్రులుగా మీ పిల్లలకు ఆశీర్వాదం కోరుకోవాలి, కానీ ఈ శాపం రావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. అందుకనే కుమార్తెలారా, అట్లీస్ట్ మీరైనా కానీ ఇప్పుడు మేలుకోండి అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. తెలియని రీతిగా చాలాసార్లు మన జీవితంలో వీడు ఎప్పుడు బాగుపడు అంటమా లేదా? ఆమేన్. ఏదైనా చిన్న తప్పు చేశాడనుకోండి, ఎన్ని బొండు మాటలు మాట్లాడతామో, ఎన్ని తిట్లు తిడతామో వానికి. ప్రైజ్ గాడ్. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు బాగుపడు, ఈయనేదో బాగుపడట్లుగా. ఆమేన్. నీ చేత కాదు ఎప్పుడు కూడా శాప వచనాలే మనం పలుకుతాము, కానీ ప్రైజ్ గాడ్ నా కొడుకు బతకాలి ప్రైజ్ గాడ్ అని ఎప్పుడు కూడా మనం కోరుకోము. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వేమైతే పలుకుతున్నావో రేపు అదే పంటను కోయబోతుంటున్నావు నువ్వు. అందుకని యేసు ప్రభువు అంటున్నాడు తెలిసిన,
వీళ్ళు తల్లిదండ్రులుగా ఆ పిలాత్ దగ్గర నిలబడి పిలాత్తో ఏమంటున్నారు అడిగినా, వీడి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. ప్రైజ్ గాడ్. చాలాసార్లు మనం తప్పులు చేసినప్పుడు నిరూపించుకోదానికి ఏమంటామో తెలిసిన, మా పిల్లల మీద ఒట్టండి. ఒట్టు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్త. ఆటపాటలు అంటున్నామేమో. ఇశ్రాయేల్ ప్రజలు ఆ తప్పు చేసి ఈ రోజుటి వరకు కూడా రక్తపాతం అక్కడ. ఈ రోజుటి వరకు కూడా 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆ రక్తపాతం అనేది ఆగకుండా వారి పిల్లల మీద వస్తూ ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డ, మనం అనుకుంటామేమో జస్ట్ మాట్లాడేసాంలే, తప్పించుకున్నాంలే అని చెప్పేసి అనుకుంటున్నామేమో. మన పిల్లల గురించి మనం ఏదైతే చేస్తుంటున్నామో రేపు అదే పంటను మనం కొయ్యబోతుంటున్నాము. పొరపాటున కూడా జ్ఞానం తక్కువ ఉండొచ్చునేమో, మంచిగా చేయకపోవచ్చునేమో, చదవకపోవచ్చునేమో,